సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టైంలో ఒక్క విషయానికి మీరు చాలా హర్ట్ అయ్యారు శైలేష్. దే వాజ్ సమ్వన్ హూ సెడ్ దిస్ గై ఈస్ గోయింగ్ టు బీ దేర్ ఇన్ ద ఫిల్మ్ కదా, ఒక యాక్టర్ ఈ సినిమాలో ఉంటున్నాడంట కదా అని అనగానే మీరు యూ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ యూ ఫెల్ట్ అంటే ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత ఒక ఆడియన్స్ ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్న ఈ ప్లేస్ లో మీరు ఇట్లా దాన్ని డైల్యూట్ చేసేసారే అన్న ఒక యూ వెంట్ త్రూ దట్ కైండ్ ఆఫ్ జోన్. See, it is wrong at so many levels. It is wrong. ఎందుకంటే ఒక టీమ్ అంతా, ఒక క్రూ అంతా, ఒక ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టినప్పుడు ఒక బ్యాంగ్ ఇద్దామని పనిచేసే ఒక మొమెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ మొమెంట్స్ గురించి తెలిసిన డీటెయిల్స్ మీకు తెలిసినా కూడా అది మీరు పబ్లిష్ చేయొద్దా అన్నది ఒక చిన్న కామన్ సెన్స్. అది వాళ్ళే క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం. అది ఎవరు చెప్పలేరు. అది యాక్చువల్లీ అది నువ్వు చేయకూడదని ఎవరు ఆపలేరు. ఎందుకంటే నువ్వు ప్రెస్లో ఉన్నావు, నీకు రైట్ ఉంది చేయడానికి, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరో ఆపలేరు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటావు, వెళ్ళిపోతావు నీ బట్. బట్ ఏం చేసావు నువ్వు? ఏం అచీవ్ చేసావు దానివల్ల? నువ్వు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినోడివే. అవునా? యూఆర్ ఆల్సో. నువ్వు నాతో పాటు కలిసి ఆ రియాక్షన్ చూసి ఎంజాయ్ చేయరా బాబు అంటే, లేదు నేను ముందు చెడగొట్టేస్తా దాన్ని, అందులో పొందే ఆనందమే నాకు ఎక్కువ అని అంటే ఇంక నేను నీకేం చెప్పగలుగుతాను నేను? ఆ రోజు మాట్లాడిన రోజు నాకు మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే, నేను ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశా, అదే మనిషికి ఎక్స్ప్లెయిన్ చేశా. ముందు కూర్చొని ఉన్నారు ఆయనకే నేను ఎక్స్ప్లెయిన్ చేశా, వద్దు సార్ మనం అందరం ఒక సైడ్ ఉందాము, ఉండి ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ని బెటర్ చేయడం ఎలా అన్న దాని మీద పనిచేద్దాం. ఎందుకంటే ఆడియన్స్ రావట్లా థియేటర్లకి, మనం వాళ్ళ పైసా వసూలు మూమెంట్స్ని కూడా మనం స్టీల్ చేసేస్తే వాళ్ళు ఇంక రావడం మానేస్తారు, వద్దు మనం చెయ్యొద్దు అని అంత పర్సనలీ రిక్వెస్ట్ చేస్తే 2 minutes లేటర్ అదే మనిషి ఆ యాక్టర్ పేరు చెప్పి ఆయన ఉన్నాడంట కదా సినిమాలో, నాని సార్ని అడిగారు. ఇంటెన్షనలా లేకపోతే పాపం అర్థంగా అడిగారా, లేకపోతే మేము ఇంతే అని చెప్పి is that how I have to live with? I'm not okay with that is what I'm saying. There has to be a line drawn at some point in time. You cannot steal people's hard work. You cannot steal audiences' experiences. You can't. Yeah. We should draw the line there. There should be a decorum. We should all be working together to make the experience better for our audience, period. There is no other way around it. నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కోకు అంటున్నావు. Simple man. I totally understand where you come from. But మీరు అన్నట్టు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే, ఫిలిం జర్నలిస్ట్లకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే, ఫిలిం జర్నలిస్టే కాదు ఎనీ జర్నలిస్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దే వాంట్ టు పుట్ ఇట్ అవుట్. వాళ్ళ అంటే నేను కామన్ సెన్స్ మీద ఉంటుంది అంటున్నాను. ఎగ్జాక్ట్లీ అది నేను ఇప్పుడు కేమియో గురించి చెప్తున్నాను. కేమియో అన్నదే ఏంటి? అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్ అని తెలియదు. మీరు చిన్నపిల్లల రైట్, నా ఏజ్ ఉన్నోడు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్కి చెప్పే విషయం అది కాదు కదా. ఇప్పుడు నీకు రేపు పొద్దున్నే నా సినిమాలో క్లైమాక్స్లో విలన్ ఎవడో తెలుస్తుంది, నీకు చెప్పేస్తావా? చెప్పవు కదా. యూ షుడ్ నాట్ సే అన్నది ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు అది ఎందుకు ఇందులో? సో ఆన్ ఎథికల్ గ్రౌండ్ యూ షుడ్ నాట్ డూ. అబ్సల్యూట్లీ యూ షుడ్. మీరు యూ కమ్ ఫ్రమ్ జర్నలిజం. మీరు ఇంతకు ముందంతా ఎన్ని ప్లేసెస్లో మీరు ఆన్ గ్రౌండ్ రిపోర్టింగ్ చేశారు. మీరు నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ ద హిస్టరీ వేర్ జర్నలిస్ట్ హ్యావ్ consciously made a decision that we should not report this because it is not good for the country. నేను ఇప్పుడు దీన్ని పేట్రియాటిజం యాంగిల్ లో చెప్పట్లే కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కరెక్ట్, అవునా కదా? Deciding not to report something is also great journalism. Yes. And you should know that is what I'm saying. It's my personal agony that I went through at that time because it is not right.